హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా విజయనగర రాజుల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్ ఫ్రెండ్స్. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన దేవుడు నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా చేస్తాడు. నిజమే కదా ఫ్రెండ్స్. మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే కష్టపడి చదువుతున్నామో ఇప్పుడు దానికి తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజున ఇస్తాడు. కాబట్టి అధైర్యపడకుండా నాతో పాటు మీరు కూడా బాగా చదివి మీ జీవితంలో సెటిల్ అవుతారని ఆశిస్తూ, ఇప్పుడు దాదాపు 3 గంటల 20 నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్. మబ్బున తెల్లవారుజామున, అంటే మన లోపల భయము బాధ ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. మనకు నిద్రకి తిండికి వీటన్నింటినీ పక్కన పెడతాం ఫ్రెండ్స్. ఒక 20 రోజులైతే మన జీవితంలో వెలుగులు వచ్చే రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ చీకటిని మనం చదువుతూ మన బాటను ఇంకా బంగారు బాటగా మార్చుకోవాలని ఆశిస్తూ మరి ఈరోజటి క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. విజయనగర రాజులు. మధ్యయుగ దక్షిణ భారతదేశ చరిత్రలో విజయనగర రాజ్యపాలన ఒక చారిత్రక ఘట్టం. క్రీస్తు శకము 1336లో హరిహరరాయ బుక్కరాయ 1336 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విజయనగర, విజయ అంటే 3 అక్షరాలు, నగర అంటే 6 అక్షరాలు, మొత్తం కలిపితే 3 3 6 1336. హరిహరరాయలు బుక్కరాయల సోదరులచే నెలకొల్పబడిన విజయనగర రాజ్యాన్ని క్రీస్తు శకము 1336 నుంచి 1672 వరకు మధ్యకాలంలో పరిపాలించారు. అయితే ఇందులో 4 రకాల వంశాలు పరిపాలించాయి ఫ్రెండ్స్. సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీటి వంశం. సంగమ వంశం అనేది 1336 నుంచి 1505 వరకు, సాలువ వంశం అనేది 1485 నుంచి 1505 వరకు. ఇక్కడ పైన ప్రింట్ తప్పుపడింది ఫ్రెండ్స్, 1485 వరకు. ఆ తర్వాత తులువ వంశం 1505 నుంచి 1570 వరకు. అరవీటి వంశం క్రీస్తు శకము 1570 నుంచి 1672 వరకు. ఈ విధంగా హంపి, పెనుగొండ, చంద్రగిరి రాజధానులుగా సుమారు 3 శతాబ్దాలకు పైగా పాలించారు. ఆధారాలు. విజయనగర రాజ్య చరిత్రలో రాజులు సాధించిన విజయాలను అధ్యయనం చేయడానికి 2 ఆధారాలు కలవు. పురావస్తు ఆధారాలు, సాహిత్య ఆధారాలు. ఏది కనుక్కోవాలన్నా కానీ ఖచ్చితంగా ఈ 2 ఆధారాలు అనేటివి ముఖ్యమైనవి ఫ్రెండ్స్. పురావస్తు ఆధారాల్లో కట్టడాలు, నాణ్యాలు, శాసనాలు. ముఖ్యమైన శాసనాలు బిట్రగుంట, కోయిలకొండ, చంద్రగిరి, తిరుపతి, కొండవీడు. సంగమరాజుల కాలం ఇది. కొండవీడు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, దేవులపల్లి, తిరుపతి సాలువరాజుల కాలం. హంపి, మంగళగిరి, పాట్నూర్, పొట్నూర్, సింహాద్రి, కొండవీడు తులువరాజుల కాలం. అరవీడు, పెనుగొండ, వెల్లూరు, గుత్తి ఇవన్నీ కూడా అరవీటి రాజుల కాలంగా పేర్కొనబడినవి. ముఖ్యమైన సాహిత్య ఆధారాల్లో విలువైన సమాచారాన్ని అందించినవి విద్యారణ్య కాలజ్ఞానం, మధురా విజయం, రాయవాచకం, అముక్తమాల్యద, కృష్ణదేవరాయ విజయం, విదేశీ బాటసారులైన రజాక్, నికోలకాంటి, వార్తమ, బార్బోసా, ఫేస్, న్యూనిజ్ రచనలు. శ్రీకృష్ణదేవరాయలు. ఇందులో ముఖ్యమైన హీరో మనకి ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు. క్రీస్తు శకము 1509 నుంచి 1529. చాలా ఈజీ, 9 గుర్తుపెట్టుకోండి. విధంగా 3 3 6 7 8 ఇందులో ఉన్న ఈ అన్నింటినీ కలిపి ఒక్కటిగా తీసుకొని 9, 1509, ఆ తర్వాత 1529 వరకు. విజయనగర రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులందరిలో సమర్థుడు, కవిపోషకుడు, పరిపాలనావేత్త, రాజనీతిజ్ఞుడు, సువిశాల సామ్రాజ్య నిర్మాత శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినవాడు. ఇతని తండ్రి తులువ నరసనాయకుడు, తల్లి నాగాంబిక. అన్నగారైన వీర నరసింహరాయల అనంతరం 1505 నుంచి 1509 శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. వీర నరసింహరాయల తర్వాత వచ్చిండు.
హంపి స్తంభ శాసనం శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం శ్రీ జయంతి నాడు ఆగస్టు 8, 1509 జరిగినట్లు పేర్కొంటుంది. ఆగస్టు 8 అనగానే మనకి క్విట్ ఇండియా మూమెంట్ గుర్తు రావాలి ఫ్రెండ్స్. ఇతడు క్రీస్తు శకం 1509, 1529 మధ్య 20 ఏండ్ల పాటు విజయనగర రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు చివర ఢిల్లీ సుల్తానైన ఇబ్రహీం లోడికి మొఘల్ వంశాధికారాన్ని భారత భూమిపై నెలకొల్పిన జహీరుద్దీన్ బాబర్కు, షేర్షాకు, బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ షాకు, చివరి బహ్మనీ సుల్తాన్ అయిన 3వ మహమూద్ షాకు సమకాలికుడు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రాహీం లోడికి, మొఘల్ వంశాధికారానికి ఇక్కడ ఎవరు మొఘల్లో అయితే జహీరుద్దీన్ బాబర్, ఎందుకంటే ఇబ్రాహీం సుల్తాన్ ఓడించి బాబర్ రావడం జరిగింది కాబట్టి ఆ టైంకి చెందినవాడు. అదేవిధంగా షేర్షా, బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ షా, చివరి బహ్మనీ సుల్తాన్ అంట 3వ మహమూద్ షాకు ఈయన సమకాలికుడు. ఈ విధంగా ఈ పైన అందరి పేర్లు ఇచ్చి ఇందులో కాని వారెవరు, కరెక్ట్ అదే టైంలో ఉన్నవారెవరు, ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సింహాసనం అధిష్ఠించిన వెంటనే బహ్మనీ సుల్తాన్ను స్వార్థపరులైన సర్దార్ల కుట్ర నుంచి కాపాడి బహ్మనీ రాజ్య సింహాసనంపై నిలిపి యవన రాజ్య ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు పొందాడు. సింహాసనం అధిష్ఠించిన వెంటనే బహ్మనీ సుల్తాన్లను స్వార్థపరులైన సర్దార్ల కుట్ర నుంచి కాపాడి బహ్మనీ రాజ్య సింహాసనంపై నిలిపి యవన రాజ్య ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు పొందాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆదోని యుద్ధంలో బహ్మనీ బీజాపూర్ సైన్యాలను ఓడించాడు. రాయచూర్ దోవాబ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఇస్మాయిల్ ఆదిల్ షా రాయలసేనలచే పరాజయం పొందాయి 1520లో. ఆ తర్వాత బీదర్పై దండెత్తి విజయం సాధించాడు. శ్రీకృష్ణదేవరాయల కళింగ దండయాత్ర ప్రాధాన్యత. శ్రీకృష్ణదేవరాయలు మహాపరాక్రమవంతుడు. విజయనగర భూభాగాలను ఆక్రమించిన కళింగ రాజ్యంపై ఇతడు భారీ సేనతో దండయాత్ర చేశాడని, ఆ దండయాత్ర 5 దశల్లో కొనసాగిందని రాయల రచన అయిన అముక్తమాల్యద, రాయవాచకం, సమకాలీన శాసనాలు పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్ర బాధ్యతను తన ప్రధానమంత్రి సాలువ తిమ్మరుసుకు అప్పగించాడు. కళింగ అనగానే మనకు అశోకుడు గుర్తు రావాలి ఫ్రెండ్స్ 261లో. ఎందుకంటే అతను బౌద్ధ మతాన్ని స్వీకరించి ఇంకా ఎప్పటికీ కూడా యుద్ధాలు చేయను అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఇక్కడ కళింగ దండయాత్ర విజయనగర రాజుల గురించి. విజయనగర సైన్యాలు కొండవీడు, కొండపల్లి, వినుకొండ దుర్గాలను ఆక్రమించి సింహాద్రి, పొట్నూరు వరకు విజయయాత్ర కొనసాగించాయి. అక్కడ రాయలు విజయస్తంభం నాటించాడు. ఎక్కడ? పొట్నూరున. ఇదంతా ప్లేస్లలో పరాజితుడైన ప్రతాపరుద్ర గణపతి శ్రీకృష్ణదేవరాయలకు తన కూతుర్నిచ్చి వివాహం జరిపించాడు. ఇరు రాజ్యాల మధ్య వైవాహిక దౌత్య సంబంధాలు నెలకొల్పబడ్డాయి. రాజనీతిజ్ఞుడైన శ్రీకృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతిని తన రాజ్యానికి రాజుగా, సామంతరాజుగా గుర్తించి ఆ రాజ్య భూభాగాలను పాలించేలా అనుమతించారు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో దౌత్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పాడు. వారి వద్ద నుంచి మేలు రకం అశ్వాలు అంటే గుర్రాలు దిగుమతి చేసుకున్నాడు. అల్ఫాన్సో అల్బుకర్క్ తన రాయబారిని రాయల దర్బారుకు పంపారు. మతం. శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ మతాన్ని ఆదరించాడు, కానీ పరమత సహనం ప్రదర్శించాడు. అన్ని మత శాఖలను దాన ధర్మాలు చేశాడు. కవులను, పండితులను ఆదరించాడు. మరి సాహిత్య రచనలు. శ్రీకృష్ణదేవరాయలు సాహిత్య ప్రియుడు. కవులను, కళాకారులను పోషించాడు. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే 8 మంది కవులున్నట్లు ప్రతీతి. అల్లసాని పెద్దన చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అల్లసాని పెద్దన ఇతని ఆస్థాన కవి. మనుచరిత్ర, హరికథాసారం ఇతని రచనలు. ఆంధ్ర కవితా పితామహుడుగా ఖ్యాతి గడించాడు. ఎవరు? అల్లసాని పెద్దన. ఇతను మనుచరిత్ర రాశాడు, హరికథాసారం రాశాడు. ఇతను ఆస్థాన కవి. ఆంధ్ర కవితా పితామహుడిగా ఖ్యాతి గడించాడు.
పింగళి సూరణ, తెనాలి రామకృష్ణుడు ఇతర గొప్ప కవులు. శ్రీకృష్ణదేవరాయలు రచనలు. మరి మిగతా అష్టదిగ్గజ కవులు ఎవరున్నారు? ముక్కు తిమ్మన, పింగళి సూరణ, తెనాలి రామకృష్ణుడు, మాదయ్య గారి మల్లన, మిగతా వాళ్ళు ఎవరు అనేది కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. అన్నీ కూడా 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో కరెక్ట్గా ఇచ్చారు. ఒక్కసారి చూసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. శ్రీకృష్ణదేవరాయల రచనలు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప కవి. అముక్తమాల్యద తెలుగులో మహోన్నత కోవకు చెందిన గ్రంథం. దీనిలో రాజధర్మ స్వరూపాన్ని, రాజు విధులను మొదలైన అంశాలు చర్చించారు. సంస్కృతంలో జాంబవతి పరిణయం, ఉషా పరిణయం ఇతని రచనలు. జాంబవతి పరిణయం మరియు ఉషా పరిణయం. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన దేవాలయాలు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప నిర్మాత. అతడు అనేక పాత దేవాలయాలకు మరమ్మతులు చేయించాడు. కొత్త దేవాలయాలను రాజధాని హంపీలో శ్రీకాళహస్తి, శ్రీరంగం, తిరుపతి, అహోబిలం మొదలైన చోట్ల నిర్మించాడు. రాజధానిలో బాలకృష్ణ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. హజారా రామాలయానికి, విఠలస్వామి ఆలయానికి మరమ్మతులు చేయించాడు. అనేక చెరువులను మరమ్మతులను చేయించాడు. అదేవిధంగా పోర్చుగీసు ఇంజనీర్ల సహాయంతో తన తల్లి పేరు మీద నాగలాపురం తటాకాన్ని నిర్మించాడు. అనేక దేవాలయాలకు రాజగోపురాలు నిర్మించాడు. క్రీస్తు శకము 1529 డిసెంబర్ నెలలో శ్రీకృష్ణదేవరాయలు మరణించాడు. ఇతని మరణానంతరం అచ్యుతదేవరాయలు విజయనగర సింహాసనం అధిష్ఠించాడు. ఆ తర్వాత సదాశివరాయలు 1542 నుండి 1570 వరకు పరిపాలన చేశాడు. శ్రీకృష్ణదేవరాయ పెద్ద అల్లుడైన అలియరామరాయలు సదాశివరాయలను నామమాత్రుల్ని చేసి అధికారం చెలాయించాడు. దక్కన్, షియా, బీజాపూర్, అహ్మద్నగర్, బీదర్, గోల్కొండ సుల్తాన్ల వల్ల అలియరామరాయలు అనుసరించిన విభజించు పాలించు విధానం ఆ రాజ్యాలను అన్ని రకాలుగా బలహీనం చేసింది. చివరికి గోల్కొండ, బీజాపూర్, అహ్మద్నగర్ రాజ్యాలు సుల్తాన్ల మధ్య ఏర్పడిన వైవాహిక సంబంధాలు వారి ఐక్యతకు దోహదం చేశాయి. రాక్షస తంగడి యుద్ధం. దీన్ని తల్లికోట యుద్ధం అని కూడా అంటారు. 1565లో జరిగిన రాక్షస తంగడి యుద్ధంలో విజయనగర సేనలు ఘోర పరాజయం పొందాయి. అలియరామరాయలు యుద్ధ భూమిలో హుస్సేన్ నిజాం షా అహ్మద్నగర్ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. హుస్సేన్ నిజాం షా చేతిలో అలియరామరాయలు ప్రాణాలు కోల్పోయాడు. విజయం సాధించిన సుల్తాన్ల సైన్యాలు రాజధాని హంపీలో చొరబడి అనేక రకాల విధ్వంసం చేశారు. ఇళ్లను, దేవాలయాలను తగులబెట్టారు. ప్రజలను క్రూరంగా ఊచకోత చేశారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లిన హంపీ నగరాన్ని శ్మశానంగా మార్చారని రాబర్ట్ సీవెల్ తన ఏ ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథంలో పేర్కొన్నాడు. రాక్షస తంగడి యుద్ధంలో విజయనగర సైన్యాల పరాజయాన్ని చరిత్రకారుల్లో కొందరు విజయనగర చరిత్ర దీనితోనే అంతమైందని పేర్కొన్నారు. కానీ యుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడిన అలియరామరాయలు సోదరుడైన మొదటి తిరుమల రాయలు రాజధానికి పారిపోయి వచ్చి తన కుటుంబ సభ్యులతో, కొందరు మద్దతుదారులతో, కొన్ని ధనరాశులతో పెనుగొండకు పారిపోయాడు. ఇతడు 1570ల నుంచే స్వతంత్రంగా పరిపాలించాడు. ఇతడి వంశాన్నే అరవీటి వంశం అంటారు. అతని వారసులు 1670 వరకు పరిపాలన చేశారు. అరవీటి వంశ పాలకుల్లో గొప్ప రాజులు తిరుమలరాయలు, శ్రీరంగరాయలు, రెండో వెంకటపతి రాయలు. విజయనగర చక్రవర్తుల్లో చిట్ట చివరివాడు మూడో శ్రీరంగరాయలు. విజయనగర పరిపాలనా విధానం. విజయనగర రాజులు సాంప్రదాయబద్ధమైన రాచరిక వ్యవస్థనే ఆచరించారు. ప్రజాహితమే లక్ష్యంగా పరిపాలన చేశారు. ప్రాచీన తొలి మధ్యయుగ రాజనీతిజ్ఞులు సూచించిన నియమాల ప్రకారమే పరిపాలన కొనసాగించారు. సమకాలీన సాహిత్యం, అముక్తమాల్యద, రాయవాచకం, విదేశీ బాటసారులు, రజాకు, నికోలో కోంటి, వార్దిమా, బార్బోసా, నికేటన్, రజాక్, ఫేస్, న్యూనిస్ మొదలైన వారు. రచనలు. విజయనగర రాజులు, అధికారులు, మంత్రులు మొదలైన వారు వేయించిన శాసనాల్లో సమాచారం, గ్రామ కైఫియత్ల నుంచి సేకరించిన సమాచారం, వీరి
పరిపాలనా వ్యవస్థను వివరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అధినేత చక్రవర్తి, అతని మాటే శాసనం. అతడు ఉన్నత న్యాయాధీశుడు, సేనాధిపతి, కానీ అతడు నిరంకుశుడు కాదు. శ్రీకృష్ణదేవరాయలు తన అముక్తమాల్యదలో రాజు ప్రజల ప్రథమ సేవకునిగా భావించి ధర్మసూత్రాల ప్రకారం నిష్పక్షపాతంగా పరిపాలన చేయాలని సూచించాడు. సింహాసనానికి వారసత్వ హక్కు ప్రకారం తండ్రి తర్వాత వంశపారంపర్యంగా జ్యేష్ఠ కుమారుడే అధిరోహించేవాడు. అసమర్థత రాజుల నుంచి రాజ్యమనుగడకు ప్రజాహితానికి ప్రమాదం వాటిల్లినప్పుడు ఏ రకమైన హక్కు సింహాసనంపై లేకున్నా సమర్థుడైన యోధుడు సింహాసనాన్ని ఆక్రమించుకొని ప్రజాబలంతో ధర్మబద్ధంగా పరిపాలన కొనసాగించారు. సంగమరాజుల పాలనలో రాజ్యమనుగడకు ప్రజాహితానికి సంస్కృతికి ప్రమాదం ఏర్పడినప్పుడు చంద్రగిరి గవర్నర్గా పనిచేస్తున్న సాలువ నరసింహరాయలు సంగమ వంశాధికారాన్ని తుదముట్టించి సాలువ వంశాధికారాన్ని క్రీస్తు శకం 1485లో నెలకొల్పి ప్రజాహితమే లక్ష్యంగా ప్రజానురంజకంగా పరిపాలన క్రీస్తు శకం 1491 వరకు పరిపాలించాడు సాలువ నరసింహరాయలు. చక్రవర్తికి పరిపాలనా వ్యవహారాల్లో అనుభవజ్ఞులు, విశ్వాసపాత్రులైన మంత్రి పరిషత్ సభ్యులు సహకరించేవారు. సామ్రాజ్య సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వారు మాధవ విద్యారణ్య స్వామి, అనంతరం సాలువ నరసింహుడు, తులువ నరసనాయకుడు, సాలువ తిమ్మరుసు, రాయసం కొండమాను, అలియరామరాయలు మొదలైన మంత్రులు. మంత్రి పరిషత్ సమావేశాలకు రాజు అధ్యక్షత వహించేవాడు. మంత్రులతో సర్వశిర ప్రధానమంత్రి, అత్యంత ముఖ్యుడు, అపార అధికారాలు గలవాడు. ఇతడు రాజుకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేవాడు. మంత్రి పరిషత్ సమావేశాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపేవారు. మంత్రి పరిషత్లో చర్చించిన విషయాలను అతి రహస్యంగా ఉంచేవారు. ఈ విధంగా సామ్రాజ్య విభజన, పరిపాలనా సౌలభ్యం కోసం సువిశాల సామ్రాజ్యాన్ని విజయనగర రాజులు అనేక రాష్ట్రాలుగా లేదా రాజ్యాలుగా విభజించారు. ఆ తర్వాత మరి ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వీటిలో ముఖ్యమైనవి కొండవీడు, పెనుగొండ, గుత్తి, బారకూరు మొదలైనవి. రాష్ట్రాలపై అధిపతి వైస్రాయి, సరిహద్దు రాష్ట్రాలు అధిపతులుగా రాజకుటుంబ సభ్యులను విశ్వాసపాత్రులచే నియమించేవారు. రాష్ట్రాలకు నాదులుగా గ్రామాలుగా విభజించారు. నాడు అధిపతులను, పాలనాధికారులను చక్రవర్తి నియమించేవాడు. గ్రామాల్లో ఆయంగార్లు, కమ్మరి, రెడ్డి, తలారి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, నేతవారు గ్రామ అవసరాలను తీర్చేవారు. వీరికి మాన్యాలు ఉండేవి. పటిష్టమైన గ్రామ పాలనే యావత్ కేంద్రానికి ఆదర్శంగా ఉండేది. ఆదాయం, వ్యవసాయం ద్వారా వచ్చే భూమి శిస్తే ప్రభుత్వ కోశాగారానికి అతి ముఖ్య ఆధారం. ఇతర పన్నుల ద్వారా, సుంకాల ద్వారా, సామంతరాజులు చెల్లించే బహుమతులు, కప్పం మొదలైన వాటి ద్వారా ఆదాయం వచ్చేది. పన్నులు, అన్ని రకాల కుల వృత్తులపై, శ్రేణులపై పన్నులు వసూలు చేశారని శాసనాలు పేర్కొంటున్నాయి. పెండ్లి సుంకం, మంగలి కత్తిపై సుంకం, తీర్థయాత్రలపై సుంకం మొదలైనవి వసూలు చేశారు. ఇల్లరి, పుల్లరి మరో ప్రధాన ఆదాయం. రాజుగారికి భూములు ఉండేవి. అతని వ్యక్తిగత ఖర్చులకి వీటి నుంచి వచ్చిన ఆదాయాన్ని వాడుకునేవారు. గ్రామ స్థాయిలో అయ్యంగారుల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది. పండిన పంటలో 1/6 వంతు ధన లేదా ధాన్య రూపంలో వసూలు చేశారు. రెవెన్యూ వ్యవహారాల శాఖను అట్టావన వ్యవహారం, సైనిక వ్యవహారాల శాఖను కాండాచార శాఖ, దేవాలయాలు, దాన ధర్మాలు, మత సంస్థలు చూసే శాఖను ధర్మాదాయ శాఖ అనే పేర్లతో పేర్కొన్నాయి. విజయనగర చక్రవర్తులు తమ ఆదాయంలో అధిక శాతం సైన్యాల పోషణకై ఖర్చు చేసేవారు. సైన్యంలో రాజుగారి సేనలేగాక అమరనాయకుల సైన్యం, సామంతరాజుల సైన్యాలు ఉండేవి. వీరందరూ మహర్నవమి అంటే దసరా ఉత్సవాల సందర్భంలో చక్రవర్తిని దర్శించుకొని బహుమానాలు,
నజరానాలు చెల్లించేవారని డొమింగో ఫేజ్ పేర్కొన్నాడు. న్యాయ వ్యవస్థ పటిష్టమైన న్యాయ వ్యవస్థను అమలు చేశారు. సివిల్, క్రిమినల్ నేరాలను కోర్టులు, న్యాయాధీశులు పరిశీలించి నిష్పక్షపాతంగా తీర్పులిచ్చేవారు. బ్రాహ్మణులకు మాత్రం మరణశిక్ష విధించలేదు. అంగచ్ఛేదం, కొరడా దెబ్బలు ముఖ్య శిక్షలు. సైన్యం. విజయనగర చక్రవర్తులు సురక్షితమైన భారీ సేనలు పోషించారు. వీటిలో అశ్వ, గజ, కాల్పలంతో పాటు తర్వాత కాలంలో నౌకాదళం చేకూర్చుకున్నారు. సమకాలీన దక్కన్ సుల్తానుల సైన్యంలో ఉన్న ఫిరంగి దళం వీరి వద్ద లేకుండెను. పోర్చుగీసు వారి నుంచి అధిక ధర చెల్లించి వీర నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు మేలు రకం అశ్వాలను దిగుమతి చేసుకొని బహుమనీయులను ఎదుర్కొనే పటిష్టమైన భారీ అశ్విక దళాన్ని రూపొందించారు. అమరనాయకులు తమకు నిర్ధారించిన సంఖ్యలో అశ్వగజ కాల్పలాలను పోషించి చక్రవర్తి కోరినప్పుడు పంపేవారు. వీటి పోషణకై ప్రతి అమరనాయకునికి కొన్ని గ్రామాలు వాటి భూములపై వచ్చే భూమి శిస్తును ఇచ్చాడు. అయితే అమరనాయక సైన్యాలు క్రియాశీలక పాత్ర పోషించాయి. పాలెగారులు రాయలసీమ ప్రాంతంలో రాజుగారి ఆదేశాల మేరకు సైన్యాలు పోషించేవి. విజయనగర సామ్రాజ్యం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు. ఆనాటి సమాజ స్థితిగతులను, స్త్రీల స్థానాన్ని, ఆచార వ్యవహారాలను, ఆర్థిక అంశాలను తెలియజేయనవి. గంగాదేవి, మధుర విజయం, శ్రీనాథుని హరవిలాసం, కాశీఖండం మొదలగునవి. శ్రీకృష్ణదేవరాయలు రచించిన అముక్త మాల్యద. స్థానపతి రచనగా గుర్తింపు పొందిన రాయవాచకం. విదేశీ బాటసారుల నికేటన్, కోంటి, వల్దెమా, బార్బోసా, రజాక్ ఫేస్, న్యూనిస్, సీజర్, ఫెడరిక్ రచనలు. ఆనాటి సమాజంలో చతుర్వర్ణ ఆచరణలో ఉండేది. బ్రాహ్మణులకు సమాజంలో రాజస్థానంలో విశేష గౌరవం ఉండేది. క్షత్రియ ధర్మాన్ని శూద్రులే నిర్వహించారు. శూద్రుల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఉన్నత వర్గాల వారు రాజు, మంత్రులు, అధికారులు పెద్ద పెద్ద భవనాల్లో నివసించేవారు. వారు ఖరీదైన వస్తువులు ఉపయోగించేవారు. విలాసవంత జీవితం గడిపేవారు. పట్టు, సిల్క్ వస్త్రాలను, బంగారు, వెండి ఆభరణాలను ధరించేవారు. సామాన్య ప్రజలు 2 పూటల కూటి కోసం ఎంతో శ్రమించేవారు. సమాజంలో కుల వ్యవస్థ, సతీ పద్ధతి, వరకట్నం మొదలైన దురాచారాలు ఉన్నాయి. శ్రీమంతులు పెద్ద సైజు కుర్చీలు, మంచాలు కలిగి ఉన్నారు. అత్తర్లు, పూలు, పండ్లు, వివిధ రకాల గృహ అలంకరణ సామాగ్రి ఉపయోగించేవారు. వారి విశాల భవంతుల్లో పూల తోటలు, పండ్ల తోటలు, కూరగాయల తోటలు, ఈ తోటల్లో ఉయ్యాలలు ఉండేవని విదేశీ బాటసారులు పేర్కొన్నారు. శ్రీమంతుల ఇండ్లలో పనివారు, దాసీలు అధిక సంఖ్యలో ఉండేవారు. ఆనాటి ముఖ్య విలాస క్రీడలు సంగీతం, నృత్యం, కుస్తీలు, కోడిపుంజుల పోటీలు, పాచికల ఆడుట. ఉన్నత వర్గాల్లో స్త్రీ స్థానం కొంతవరకు మెరుగ్గా ఉండేది. వారికి ఇంటి వద్దనే నాట్యం, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం వంటి కళలు నేర్పించేవారు. దేవదాసి పద్ధతి. బహుభార్యత్వం, వైశ్యవృత్తి సమాజంలో ఉన్నాయి. వేశ్యవృత్తి సమాజంలో ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యంలో ఆర్థిక పరిస్థితులు. విజయనగర సామ్రాజ్య సిరి సంపదలను, ఆర్థిక సమృద్ధిని విదేశీ బాటసారులు తమ రచనల్లో వర్ణించారు. దక్షిణ భారతదేశంలోని మధ్యయుగ రాజ్యాల్లో వీరిది అత్యంత సంపన్న రాజ్యం. వ్యవసాయం, వర్తక వ్యాపారాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయమే అధికంగా ప్రజల ముఖ్య వృత్తిగా ఉంది. భారీ ఎత్తున నీటిపారుదల సౌకర్యాలను కల్పించిన విజయనగర రాజులు తమకు ముందు ఆంధ్రదేశాన్ని ఏలిన కాకతీయ రాజులను స్మరించుకునేలా చేశారు. అనేక పాత చెరువులను, కాలువలను మరమ్మతులు చేయించారు. కొత్తవి నిర్మించారు. నీటిపారుదల వ్యవస్థకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డొమింగో ఫేజ్ న్యూనిజ్లు పోర్చుగీసు ఇంజనీర్ల సహాయంతో తుంగభద్ర నదికి అడ్డుగా అనేక కాలువలు నిర్మించారని పేర్కొన్నారు. వ్యవసాయం ముఖ్య వృత్తి అయినప్పటికీ గ్రామీణ స్థాయిలో చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు వర్ధిల్లాయి. శ్రేణి వ్యవస్థ వీరి కాలానికి మరింతగా బలోపేతమైంది. వృత్తి శ్రేణులు, వర్తక శ్రేణులు ఆర్థిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాయి. వజ్రాల పరిశ్రమ, వజ్రాల గనులు నేటి రాయలసీమ ప్రాంతాలైన కర్నూలు, అనంతపూర్ ప్రాంతాల్లో వర్ధిల్లాయి. స్వదేశీ విదేశీ వ్యాపారం విజయనగర రాజుల ప్రోత్సాహంతో విశేష పురోగతి సాధించింది. కోమట్లు,
అరబ్బులు ఈ వర్తక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. భూగర్భం ద్వారా విదేశీ వ్యాపారం, సముద్ర మార్గం ద్వారా విదేశీ వ్యాపారం భారీ ఎత్తున కొనసాగాయి. భూమార్గం ద్వారా స్వదేశీ వ్యాపారం, సముద్ర మార్గం ద్వారా విదేశీ వ్యాపారం. విజయనగర రాజులు వివిధ రకాల నాణాలను ముద్రించారు. వీటిలో బంగారు నాణం వరాహం అత్యంత ప్రధానమైంది. వెండి, రాగి నాణాలు కూడా చలామణిలోనికి వచ్చాయి. తూనికలు, కొలతలు వివిధ ప్రాంతాలు వేరువేరు స్థాయిల్లో కొనసాగాయి. షేర్లు, అడ్డలు, కిలోలు, నూనెలు అనే పదాలు శాసనాల్లో పేర్కొనబడ్డాయి. ఈ విధంగా విదేశీ వర్తకం బత్కల్, గోవా, మచిలీపట్నం, కన్ననూరు, మోటుపల్లి మొదలైన ఓడరేవు పట్టణాల ద్వారా జరిగేది. అరేబియా, పర్షియా, పోర్చుగల్ మొదలైన దేశాలతో భారీ ఎత్తున జరిగింది. విజయనగర రాజులు మేలు రకం అశ్వాలను పోర్చుగీస్, అరబ్ల నుండి దిగుమతి చేసుకున్నారు. ఎగుమతుల్లో కాటన్ వస్త్రాలు, సిల్క్ బట్టలు, సుగంధ ద్రవ్యాలు, రాతి ఉప్పు, చక్కెర పేర్కొనదగినవి. దిగుమతుల్లో అశ్వాలు, ముత్యాలు, పగడాలు ముఖ్యమైనవి. ఈ విధంగా విజయనగర రాజుల సాంస్కృతిక సేవలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మరి విజయనగర చక్రవర్తులు సుమారు 3 శతాబ్దాలకు పైకాలం దక్షిణ భారతదేశంలోని తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ ప్రాంతాలు ఏలినారు. వీరు గొప్ప సాహిత్య కళా పోషకులు. వీరిలో స్వయంగా కొందరు తెలుగు, సంస్కృత భాషల్లో పాండిత్యం గలవారు. హిందూ మతం, హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా వీరు అనేక గొప్ప దేవాలయాలను పునరుద్ధరించారు, కొత్తవి నిర్మించారు. వీటికి భారీ ఎత్తున దాన ధర్మాలు చేశారు. అనేక మఠాలను పరిరక్షించారు. కవులను, కళాకారులను ఆదుకున్నారు. తమ ఆస్థానాల్లో సముచిత స్థానం ఇచ్చి గౌరవించారు. హంపి, తిరుపతి, పెనుగొండ, లేపాక్షి మొదలైన చోట్ల ఉన్న పాత దేవాలయాలకు మరమ్మతులు చేయించారు, కొత్తవి కట్టించారు. విజయనగర ఆలయాలు ప్రధాన లక్షణం మంటపాలు, నునుపుగా చెక్కిన స్తంభాలు. హంపిలోని శ్రీ విరూపాక్ష ఆలయం, హజారా రామ ఆలయం, విఠలస్వామి ఆలయం, శ్రీకృష్ణదేవరాయలు కొత్తగా నిర్మించిన బాలకృష్ణ స్వామి ఈ విగ్రహం ఒరిస్సా నుంచి కళింగ దండయాత్ర విజయవంతం అయిన సందర్భంగా తీసుకొచ్చాడు. ఆలయం చాలా ముఖ్యమైనవి. హంపి శిథిలాల్లో నేటికి గంభీరంగా నిలబడి ఉన్న ఉగ్ర నరసింహస్వామి శిలా విగ్రహం ఆనాటి శిల్పుల పనితనానికి ప్రతీక. సామ్రాజ్యంలోని తిరుపతి, శ్రీకాళహస్తి, పెనుగొండ, చిదంబరం, శ్రీరంగం, కాంచీపురం మొదలైన చోట్ల కూడా వీరి అధికారులు ఎన్నో గొప్ప ఆలయాలను నిర్మించారు. కాంచీపురంలోని వరదరాజస్వామి గుడి, ఏకాంబ్రనాథ స్వామి గుడి, తిరువణమలై, చిదంబరంలోని రాయగోపురాలు, మహోన్నత శిఖరాలు, పెనుగొండ, లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయం మొదలైన అద్భుత ఆలయాలు నిర్మించారు. పెనుగొండ, కదిరి మొదలైన చోట్ల కూడా దేవాలయాలను నిర్మించారు. విజయనగర సామ్రాజ్యం శిథిలాలపై వెలిసిన తంజావూర్ నాయక రాజ్యపాలకులు కూడా ఇదే స్ఫూర్తితో సాంస్కృతిక సేవ చేశారు. తిరుమల ఆలయంలోని ద్వారం వద్ద నేటికి నిలిచి ఉన్న శ్రీకృష్ణదేవరాయలు, అతని రాణుల లోహపు విగ్రహాలు ఆనాటి లోహపు పని కళాకారుల పరితనానికి తునకలుగా పేర్కొనవచ్చు. ఈ విధంగా మనకు శ్రీకృష్ణదేవరాయల కాలం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విజయనగర రాజుల గురించి, కాకతీయుల గురించి అడగని క్వశ్చన్ పేపర్ అనేది లేదు కాబట్టి క్షుణ్ణంగా చదవండి. నేను ఇందాక అడిగినటువంటి అష్టదిగ్గజ కవులను ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే ఒకసారి రివిజన్ అనేది అవుతుంది. మీరు ఆ విధంగానైనా 7వ తరగతి బుక్ని తీసి ఒకసారి చదివి ఆ విధంగా కామెంట్ రూపంలో పెట్టండి. కానీ ఫ్రెండ్స్, మీరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్.